జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్వయం సహాయక సభ్యులతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేసి పాఠశాలలో మౌలిక వసతుల కల్పనలో భాగస్వామ్యం చేశాం. ఇట్టి కమిటీలచే జిల్లాలో 955 పాఠశాలలో 21,51,00,000తో 821 పనులు పూర్తి చేయటం కూడా జరిగింది. స్వయం సహాయక సభ్యులకు ఉపాధి కల్పనలో భాగంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తుల తయారీకి ఆర్డర్లు కూడా ఇవ్వటం జరిగింది. చేయూత పెన్షన్ల కింద జిల్లాలో 2024-25 సంవత్సరంలో ఏప్రిల్ 2024 నుండి ఇప్పటి వరకు 1,91,469 మందికి 519,36,00,000 వివిధ పెన్షన్లు కింద చెల్లించడం జరిగింది. విద్యారంగానికి గతంలో ఎన్నడూ లేనంత ప్రాధాన్యం ఇస్తూ విద్యార్థుల భవిష్యత్తు కోసం చేస్తున్న ఖర్చుని వ్యయంగా భావించకుండా పెట్టుబడిగా భావిస్తున్నాం. పాఠశాలలు ప్రారంభమయ్యే రోజే విద్యార్థులందరికీ ఉచితంగా పాఠ్యపుస్తకాలని యూనిఫామ్ని అందిస్తున్నాం. రాష్ట్రంలోని గురుకులాల్లో చదివే విద్యార్థులకు 40% డైట్ ఛార్జీల్ని 200% కాస్మెటిక్ ఛార్జీల్ని పెంచాం. జిల్లాలో 60 పాఠశాలల్లో న్యూట్రీ గార్డెన్స్, కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేసి మధ్యాహ్న భోజనం కింద పౌష్టికాహారం అందిస్తున్నాం. వీటిలో కరివేపాకు, మునగ, వంగ, సొర, బత్తల కూర వంటివి పెంచుతున్నాం. జిల్లా అధికారుల ద్వారా ప్రభుత్వ పాఠశాల వసతి గృహాలను తనిఖీ చేస్తూ భోజన నాణ్యత అంశంలో రాజీ పడకుండా జాగ్రత్త వహిస్తున్నాం. విద్యార్థుల్లో ఆంగ్లంలో నైపుణ్య పెంపునకు ఆత్మవిశ్వాసం కలిగేలాగా వీ కెన్ లెర్న్ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాం.